కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం సోషల్ మీడియాకే పరిమితమని కరీంనగర్కు ఆయన చేసిందేమీ లేదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విమర్శించారు. కూడళ్ల అభివృద్ధి పేరిట గత పాలకులు ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడకపోతే బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ప్రజలు విపక్షాలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అన్న 6.5 కోట్లతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పెట్టారు. లేదు, లైటింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు కనీసం టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్కు బాధ్యత లేకపోవడం వల్ల అన్నారండి. కరీంనగర్లో ఒకవైపు భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యమైనప్పటికీ కూడా మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు. బండి సంజయ్ కుమార్ గారు సోషల్ మీడియా, అదేవిధంగా సంచలన వాక్యాలు, ఇవి రెండు తప్ప వారికి చేతనైంది వేరే ఏమీ లేదు. 2 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కరీంనగర్ ప్రజలకు అదనంగా చేసింది ఏందో మేము ఇప్పటికీ 100 సార్లు అడిగినాం, ఒక్కసారి అయితే జవాబు చెప్పలే. అదేవిధంగా మోడీ భుజం మీద, ప్రధానమంత్రి భుజం మీద చేస్తే 100 సార్లు 100 రకాలుగా తిప్పుకుంటూ ఉంటారు. దానివల్ల కరీంనగర్ ప్రజలకు ఒరిగింది ఏంది అని అడుగుతా ఉన్నాం. సొంత డబ్బా కొట్టుకోవడం, ప్రజలను తప్పుదో పట్టియడం, సంచలన వ్యాఖ్యలు చేయడం, ఇంతకు మించి బండి సంజయ్ కుమార్ గారికి ఇంకా ఏమన్నా ప్రజలకు లాభం జరిగే పని చేసిండా అని అడుగుతా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఒక్క ప్రాజెక్టు తీసుకురాకుండా, కనీసం యువతకు ఉపాధి కల్పించే ఒక్క పని చేయకుండా ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. స్మార్ట్ సిటీకి సంబంధించిన అది దేశవ్యాప్తంగా మరి సెలెక్ట్ అయినటువంటి పరిస్థితులలో ఆనాడు 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ ద్వారా ఇలా సెలెక్ట్ అయితే దాన్ని కూడా అశాస్త్రీయంగా మేము ఆనాడు ముత్తుకున్నాం. స్మార్ట్ సిటీ పనులు అశాస్త్రీయంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 30 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లలో ఫుట్పాత్లు, బార్కేడ్లు, మరి అదేవిధంగా ఫుట్పాత్లు రైలింగ్లు కట్టి ఇవాళ 3.5 లక్షల జనాభా కరీంనగర్ ఓటర్స్ జనాభా లెక్క పెడితే 5 లక్షల పైన ఉంటుంది. ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి నగరంలో రోడ్లను విశాలంగా చేయాల్సింది ఇరుకు రోడ్లను చేసినటువంటి ఘనత గత పాలకులది. దాంట్లో భాగస్వామ్యం భారతీయ జనతా పార్టీ. అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి మేము మొత్తుకుంటే ఒక్కనాడు కూడా నోరు మెదపలే. ఇవాళ 30 ఫీట్ల రోడ్లు 15 ఫీట్లు కుచించుకుపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మరి అశాస్త్రీయంగా చేసి మేము ఒక్కటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ. అభివృద్ధి, సంక్షేమం, అవినీతి ఈ మూటిటి మీద బహిరంగ చర్చకు మేము సిద్ధం. ప్రజల సమక్షంలో బహిరంగ చర్చ పెట్టుకుందాం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మీరు సిద్ధమైతే రండి, ప్రజా దర్బారు పెడదాం, ప్రజల్లో చర్చ పెడదాం. ఆనాడు సుందరీకరణ పేరు మీద బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,80,00,000 పెట్టి ఒక